ఆసియా ఖండంలోనే ఇది అతిపెద్ద జాతర. ఈసారి దాదాపు 1 కోటి మందికి పైగా భక్తులు జాతరకు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. ములుగు జిల్లా మేడారం గ్రామంలో 2 ఏళ్లకొకసారి జరిగే ఈ జాతరకు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి కోట్లాది మంది తరలివచ్చి మొక్కులు చెల్లిస్తుంటారు. జాతర సమయంలో అక్కడ ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారు. కుంభమేళా తర్వాత దేశంలో కోట్ల సంఖ్యలో భక్తులు కనిపించే అతిపెద్ద ఉత్సవం ఇదే. 4 రోజుల పాటు జరిగే ఈ జాతరలో శివసత్తుల పూనకాలు, కోయిదరల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ఏడాది జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా మేడారం జాతర జరగబోతోంది. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి భారీ బందోబస్తు చర్యలు చేపట్టింది. 100 ఏళ్ల క్రితం మేడారం ప్రాంతానికి చెందిన కొందరు కోయిదొరలు వేట కోసం అడవికి వెళ్లారట. ఆ సమయంలో పెద్ద పులుల మధ్య ఓ పసిపాప భయం లేకుండా కూర్చుంది. దీంతో ఆ పాపను తమతో పాటు గ్రామానికి తీసుకొచ్చి సమ్మక్క అని పేరు పెట్టారట. అప్పటి నుంచి ఆ గ్రామంలో అన్ని శుభాలే జరిగాయట. సమ్మక్క చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలు నేర్చుకుందట. కాకతీయుల సామంతరాజైన పగిడిద్దరాజుకు ఇచ్చి పెళ్లి చేశారు. పగిడిద్దరాజు సమ్మక్క దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 సంతానం. సమ్మక్క కుమార్తె సారలమ్మను గోవిందరాజు పెళ్లి చేసుకున్నాడు. అయితే మేడారం ప్రాంతంలో కరువు కారణంగా అక్కడి ప్రజలు కాకతీయులకు పన్ను చెల్లించకపోవడంతో వారు యుద్ధం ప్రకటించి గ్రామంపై దాడి చేశారట. ఈ యుద్ధంలో సమ్మక్క, సారలమ్మ వీరోచిత పోరాటం చేశారని చరిత్ర చెబుతోంది. ఈ పోరులో పగిడిగిద్దరాజు, నాగులమ్మ, సారాలమ్మ, గోవిందరాజులు మేడారంలోని సంపెంగవాగు వద్ద నేలకూలారట. జంపన్న కూడా సంపెంగవాగులో దూకేశాడట. ఈ యుద్ధ రంగంలో సమ్మక్క శౌర్యం చూసి ప్రతాపరుద్రుడే ఆశ్చర్యపోయాడట. ఆ సమయంలోనే ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను వెన్నుపోటు పొడవడం, ఆ గాయంతోనే ఆమె చిలకలగుట్ట వైపు వెళ్లి అదృశ్యం కావడం జరిగిందని చరిత్ర చెబుతుంది. అక్కడ సమ్మక్క కోసం గూడెం వాసులు గాలించగా నెమలినారి చెట్టు కింద పుట్ట దగ్గర ఓ కుంకుమ భరణ కనిపించిందట. సరిగ్గా అదే సమయంలో ఇదే వీరుల గడ్డ మేడారంలో 2 గద్దెలు కట్టించి 2 ఏళ్లకోసారి ఉత్సవం జరిపించండి అని ఆకాశం నుంచి ఎవరో చెప్పినట్లు వినిపించిందట. ఆపై ప్రతాపరుద్రుడు తన తప్పును తెలుసుకుని గిరిజనులు కట్టాల్సిన పన్ను రద్దు చేశాడట. అంతేకాదు 2 ఏళ్లకు ఒకసారి సమ్మక్క జాతరను నిర్వహించాలని ఆదేశాలు కూడా జారీ చేశాడట. అప్పటి నుంచి ఈ మేడారం జాతర కొనసాగుతోంది. మొదట ఊరి పొలిమేరలో ఉన్న జంపన్న వాగులో స్నానం చేశాక సమ్మక్క, సారలమ్మ గద్దెలను దర్శిస్తారు. గద్దెలపై వెదురు కర్ర, కుంకుమ భరిణెలనే దేవతలుగా కొలవడం ఇక్కడి ప్రత్యేకత.